నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, ఈరోజు ప్రెజెంటేషన్లో మనము ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. పేపరు పెన్ను రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు నేను చెప్పేది స్పష్టంగా వినడానికి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. ఆ తర్వాత ప్రజెంటేషన్ను క్లియర్గా వినడానికి మీ మొబైల్ను హారిజెంటల్గా ఉంచండి. ఒకవేళ మీకు ఎవరైనా కాల్ చేసినట్లయితే సౌండ్ రావట్లేదంటే మీరు అక్కడ కాల్ వయా డివైస్ అని ఉంటుందని చెప్పండి. నేను మాట్లాడేది స్పష్టంగా వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైన ఉందని చెప్పేసి 1996 సంవత్సరంలో 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం గుర్తించింది. ఆ తర్వాత వచ్చిన సంస్థనే నెక్స్ట్ మనీ. మిత్రులారా, నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఇది 100% వ్యాపారమే. అయితే దీనికి కావలసినటువంటిది మన చేతిలో ఉన్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్. ఇప్పటి వరకు ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేశాము మన అవసరాల రీత్యా. అయితే మిత్రులారా, ఈరోజు ఇంకొక యాప్ డౌన్లోడ్ చేస్తూ ఉన్నాము, నెక్స్ట్ మనీ యాప్ వాలెట్. అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ ఫ్రెండ్స్. ఇది ఒక కంప్లీట్ వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017 లాంచ్ అయింది. మిత్రులారా, మన మార్కెట్లో చూసినటువంటివి, మన మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ పే అయితేనేమి, ఫోన్పే, ఆ తర్వాత పేటిఎం, ఆ తర్వాత చూసినట్లయితే స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ విధంగా రకరకాలైనటువంటి మనకు యాప్స్ ఉన్నాయి. అవన్నీ టెక్నాలజీ యాప్స్. అయితే మిత్రులారా, అవన్నీ కూడా కస్టమర్స్ని తయారు చేస్తూ ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా B2B అనే విధానం ద్వారా వచ్చినటువంటి, భారతదేశంలోనే మొట్టమొదటిసారి వచ్చినటువంటి సిస్టమ్ ఇది. తర్వాత ఫ్రెండ్స్, మన మొబైల్లో అవి ఉన్నప్పటికీ మనకు దాని ద్వారా ఆదాయ మార్గాలు లేవు అక్కడ. కారణం ఏంటిదంటే మనల్ని వాళ్ళు కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మనం ఒక ప్రోడక్ట్. కానీ దానికి భిన్నంగా మిత్రులారా, ఇక్కడ ఇది B2B అనే విధానం ద్వారా మనం ఒక గొప్ప ఆదాయం సంపాదించుకోవడానికి 10% 90% అనే విధానం ద్వారా మెయింటెనెన్స్ కంపెనీ 10% తీసుకుంటుంది, 90% మనకి ఇస్తుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏందుందని చూసినట్లయితే, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్లో వచ్చిన కంపెనీ మిత్రులారా. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ చూడండి, అక్కడ 36 టైమ్స్ మనకు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఎలాంటి మనము పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి జీరో లైబిలిటీ, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో కొన్ని హెల్త్ ప్రోడక్ట్ అంతా ఉన్నాయి, కొన్ని మెడిక్లెయిమ్ ప్రోడక్ట్స్ అంతా ఉన్నాయి, కొన్ని అగ్రి ప్రోడక్ట్స్ అంతా ఉన్నాయి, కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అంతా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ మనం అమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఈరోజు సేల్స్మెన్గా డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం మనకు లేదు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనాలని కానీ, సర్వీస్ ఖచ్చితంగా తీసుకోవాలని కానీ ఎలాంటి కండిషన్స్ లేవు మిత్రులారా. ఆ తర్వాత మొత్తం కూడా డిజిటల్ సర్వీసెస్ అన్నీ కూడా ఇన్స్టెంట్ డెలివరీ. తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్, ఏ కంపెనీలోనైనా ఒక పేఅవుట్, ఒక కట్ ఆఫ్ అని ఉంటుంది. కానీ ఇక్కడ 24/7, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేఅవుట్ తీసుకునే ఒక గొప్ప అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దాని మూలంగానే ఈరోజు వ్యాపారం అనేది చాలా ఫాస్ట్గా ముందుకెళ్తా ఉంది. ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి. ఈరోజు ఇందులో మనం ఒక యూజరు, ఒక అర్నర్. మిత్రులారా, ఈ యాప్ యూజ్ చేసుకోవడం ద్వారా మనకు పొదుపు అవుతా ఉంది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు
మనం వాడుకుంటున్నటువంటి వస్తువులే కాకుండా బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, మొబైల్ రీఛార్జ్, ఇన్సూరెన్స్, ఇట్లా అన్ని రంగాలలో మనం ఒక యూజర్గా వాడుకునేటటువంటి గొప్ప అవకాశం ఉంది ఒక యూజర్గా. ఒకవేళ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నట్లయితే మనం ఒక అర్నర్గా మారొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ ద్వారానే చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉందనుకోండి. మేము వచ్చేసేసి సార్ మీరు రేపటి నుంచి మా సబ్బు వాడండి అని మీకు బలవంతంగా నేను ప్రోడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం ఇక్కడ లేదు. సో మీరు ఏదైతే వాడుకుంటున్నారో మీ అలవాట్లను మార్చుకోకుండా ఇది కనుక వినియోగించుకోగలిగితే మనకు ఒక గొప్ప పొదుపు జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఆ జరిగినటువంటి పొదుపును చెప్పడం మూలంగా మనకి ఇక్కడ బిజినెస్ అవుతుంది. ఇది జనాలను చేర్పించే స్కీమ్ కాదు, ఇది మనీ సర్క్యులేషన్ కాదు, డబ్బులు ఇచ్చే కంపెనీ కాదు. మిత్రులారా, ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్ భారత ప్రభుత్వం గుర్తించింది. దాని తర్వాత చూసినట్లయితే అంతా కూడా మనం ఆన్లైన్ ద్వారానే చేస్తున్నాం, ఇక్కడ ఆఫ్లైన్ అక్కర్లేదు. ఈరోజు చూడండి, రాత్రి 9 గంటలకు మీరు మీ ఇంటి దగ్గర ఉండి మీటింగ్ ఆలకిస్తూ ఉన్నారు. మిత్రులారా, గతంలో చూసినట్లయితే మనము మీటింగ్లకు వెళ్ళడానికి చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఈరోజు మనకు ఎక్స్పెండిచర్ జీరో, కానీ ఇన్కమ్ హీరోగా ఉంది. నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ జరుగుతూ ఉన్నాయి డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. అన్ని రకాల భాషలలో డిఫరెంట్ టైంలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ మనకు ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. మనతో పాటు మన తదనంతరం 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో 10 నుంచి 20 వేల రూపాయలు కమిషన్ రానటువంటి అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోవడం జరిగింది. బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తూ ఉన్నాయి. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఈ కంపెనీలో ఎలాంటి గొల్లాలు లేవు మిత్రులారా. రైట్ లెఫ్ట్ అని కానీ, సీలింగ్ ట్రిమ్మింగ్ అని కానీ, ఫ్లషింగ్ అని కానీ ఇలాంటి పదాలే లేనటువంటి కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఈరోజు మీరు ఆలోచన చేయండి. మీరు వచ్చింది మీ భార్య బిడ్డల కోసం, నేను వచ్చింది నా భార్య బిడ్డల కోసం. మనం పని చేద్దాం. మనం కంపెనీ కోసమో సీనియర్ కోసమో పని చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ యొక్క పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. మిత్రులారా, ఈ కంపెనీని ప్రారంభించింది అభిషేక్ కుమార్ బర్మన్ గారు. అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. మిత్రులారా, 2013 సంవత్సరంలో ఈ యొక్క కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారి వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. ఈరోజు మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 అభిషేక్ కుమార్ బర్మన్ సార్ పేరు వస్తుంది ఫ్రెండ్స్. రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ. మిత్రులారా, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్నటువంటి కంపెనీ. ఆ కంపెనీ అందించిన ఆణిముత్యమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ వచ్చింది 5 జనవరి 2017. మిత్రులారా, ఇక్కడ ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కంపెనీ ఎందుకు స్టార్ట్ అయింది నెక్స్ట్ మనీ. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో 2016లో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి కూడా వచ్చినప్పుడు ఈ కంపెనీ తరఫున అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేశారు. అయితే మిత్రులారా, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి మాత్రమే పెట్టారు. అవన్నీ కూడా B2C మిత్రులారా. అదే పని చేస్తూ వచ్చినటువంటి లాభాల్లో 10%, 9%, 90% అనే విధానం ద్వారా ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది 5 జనవరి 2017. మిత్రులారా, కంపెనీ యొక్క విజన్ చాలా క్లియర్గా ఉంది. నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఈరోజు భారతదేశంలో, ఆ తర్వాత యావత్ ప్రపంచంలో. మరి దేంట్లో నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి అంటే ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మనం వాడుతున్నటువంటి గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే
ఏదైతే ఉందో మిత్రులారా అవన్నీ కూడా ఓపెన్ వాలెట్. అయితే ఈరోజు మనము ఈ యాప్ ద్వారా ఆ పని చేయలేము. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. జనాలకు కూడా అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ఇబ్బంది ఉందా చూసినట్లయితే ఆ విధంగా ఆ యొక్క వర్క్ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ యాప్స్ ఉన్నాయి కాబట్టి మనకేం టెన్షన్ లేదు. పరోక్షంగా చూసినా కూడా ఇక్కడ వస్తున్నటువంటి మన డబ్బులు మన కష్టార్జితం ఏదైతే ఉందో 10 సెకండ్స్ కాలంలో మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఓపెన్ అయిన తర్వాత మనం వాడుకోవచ్చు మిత్రులారా. దాని తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఇక్కడ మనం ఒక సొంత వ్యాపారంగా భావించి మనం పని చేయొచ్చు. కాబట్టి మన మీద ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం కస్టమర్ లాగా పని చేస్తా ఉన్నామా, బిహేవియర్ చేస్తా ఉన్నామా, మనం ఒక ఎంప్లాయీ లాగా బిహేవియర్ చేస్తా ఉన్నామా, మనం ఒక బిజినెస్ మెన్గా బిహేవియర్ చేస్తున్నామా, మన ప్రవర్తన ఎట్లా ఉందో ఎవరికి వాళ్ళ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ కంపెనీ దృష్టిలో మాత్రం మనను నెంబర్ 1 ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేయాలి, మనను ఒక ఓనర్‌గా చేయాలని చెప్పేసి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ కలలు కంటా ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్ వ్యాపారం ద్వారా గత సంవత్సరంలో 40% జరిగింది. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత స్పష్టమైంది, రాబోయే రోజులలో మొత్తం ఆన్లైన్ వ్యాపారమే. ఏ వ్యాపారం అయితే ఆన్లైన్కు కనెక్ట్ కాదో ఆ వ్యాపారం అదృశ్యమయ్యే అవకాశం ఉంది, అవుట్డేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మిత్రులారా నెంబర్ 1 కావాలి B2Bలో. ఈ రోజు వరకు భారతదేశంలో గత 3.5 సంవత్సరాల నుంచి B2Bలో వచ్చిన మొట్టమొదటి ఆర్గనైజేషన్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 277 సీరియల్ నెంబర్ మిత్రులారా. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ కూడా మనకు సైన్ అప్ ఫ్రీ ఇస్తూ ఉంది. కానీ వాటికి దీని మధ్యలో తేడా ఏముందనేది గమనించినట్లయితే మిత్రులారా, ఆ కంపెనీలు సర్టెన్ టైం వరకు మాత్రమే ఫ్రీగా ఉంటాయి. ఆ తర్వాత చూసినట్లయితే ఆ కంపెనీలో మనం కిట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతూ ఉంది. కానీ నెక్స్ట్ మనీ విషయానికి వచ్చినప్పుడు మీరు 6 నెలలు కానీ 6 సంవత్సరాలు కానీ ఎప్పుడు వచ్చినా కూడా మీకు యాప్ అవైలబుల్లో ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది నెక్స్ట్ మనీలో ఉంది. మిత్రులారా, ఎవరైనా సైన్ అప్ చేసినటువంటి వ్యక్తి అతను దీన్ని ఒక యూజర్గా వాడుకోవచ్చు, దీన్ని ఒక అర్నర్గా ప్రమోట్ కూడా చేయవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ గనక గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ యాప్ను కనుక అతను యూజ్ చేసినట్లయితే అతనికి డబ్బులు పొదుపయ్యే గొప్ప అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, మూవీస్, మెడిసిన్స్ అన్ని రకాలే కూడా ఉన్నాయి మిత్రులారా. దీన్ని మనము ఆఫర్స్ అండ్ టైఅప్ అంటాము, థర్డ్ పార్టీ పోర్టల్ అంటాం. ఒకవేళ దీన్ని కనుక ప్రమోట్ చేసినట్లయితే ఈచ్ 1 టీచ్ 5 అనే విధానం ద్వారా పనిచేసినట్లయితే ఇది ఒక 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఇది మొదటి స్టెప్ మిత్రులారా. అయితే రెండో స్టెప్లో కనుక చూసినట్లయితే అప్గ్రేడ్ అనేది ఉంది. అప్గ్రేడ్ అంటే అక్కడ ఆఫర్స్ అండ్ టైఅప్ కాకుండా పక్కన ఉన్నటువంటి రీఛార్జ్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు, మర్చెంట్ కావచ్చు, బిల్లింగ్ కావచ్చు, బుకింగ్ కావచ్చు, ఈ అన్ని సర్వీసెస్ వాడుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ కనుక మనం అన్ని సర్వీసులు వాడుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని మనం ఒక అర్నర్గా కూడా మారవచ్చు. 178 కోట్ల ప్రాజెక్టు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఎక్కడ కూడా ప్రైమ్ మెంబర్షిప్లో లేనటువంటిది నెక్స్ట్ మనీలో ఉన్నటువంటిది గొప్పతనం ఏంటిదని చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది. ఆ తర్వాత కంపెనీ రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ఒక రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే కొన్ని సర్వీసెస్, ఫ్రీ సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మన టీంలో ఎక్కడ కూడా క్యాష్ బ్యాక్ ఎవరికి వచ్చినా కూడా మనకు ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చే విధానం ఉంది. దాన్నే మనము రీపర్చేజ్ అంటాం. ఆ తర్వాత ఫ్రెండ్స్, మనం ఎవరిని సైన్అప్ చేసినప్పటికీ మనకు ఒక 50 రివార్డ్ పాయింట్స్ అనేది మనకు వస్తూ ఉంది. ఈక్వల్ టు ₹50 ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి.
మరి అవి ఏ విధంగా రివార్డ్ పాయింట్స్ కన్వర్ట్ అయితే అని చూసినప్పుడు మన అందరి ఇంట్లో టీవీ ఉంది, అందరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. మిత్రులారా, దీన్ని కనుక రీఛార్జ్ చేసుకున్నట్లయితే 1% మనకు అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే బుకింగ్ సెక్షన్లో మనకు 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ షాపీ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ షాపీ లోపల కూడా మనకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతా ఉన్నాయి, ఇక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఇంకొకటి మనకు ఫ్రీ సర్వీసెస్, అది గవర్నమెంట్ సర్వీసెస్, అక్కడ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క డబ్బులు మనకు బ్యాక్ అయిపోతా ఉన్నాయి సర్వీసెస్లో యాజ్ ఏ రివార్డ్ పాయింట్స్, యాజ్ ఏ డిస్కౌంట్ పాయింట్స్ రూపకంలో. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ యొక్క ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా. ఒకసారి ఇందులో ప్రైమ్ మెంబర్షిప్ అయినట్లయితే లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. సర్వీసెస్ వాడుకున్నట్లయితే మనకు వెంటనే క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత 1500 రివార్డ్ పాయింట్స్ను కూడా మనం యూజ్ చేసుకుంటా ఉన్నాం. అంటే మిత్రులారా, ఎక్కడనైనా వ్యాపారం అన్నప్పుడు లాస్ అండ్ ప్రాఫిట్ ఉంటుంది. అసలు లాస్ అనే పదమే లేనటువంటి సిస్టమ్ నెక్స్ట్ మనీ. ఇకపోతే మిత్రులారా, 1770 రూపాయలతోటి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మనకు ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది. మీరు ఈరోజు ఆలోచన చేయండి, 1770 రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేయగలుగుతామా? కానీ ఇక్కడ మాత్రం ఎంత కావాలనుకుంటే అంత, కావలసినంత కాదు, కోరుకున్నంత ఉంది. కంపెనీకి చెల్లిస్తున్నాము ఫర్ లైఫ్ టైం 1500 రూపాయలు యాజ్ ఏ ప్రైమ్ మెంబర్షిప్. 18% జిఎస్టీ 270 రూపీస్, మొత్తం 1770 రూపాయలు ఓన్లీ జీవితకాలంలో ఒకే ఒకసారి. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ మనకు ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. అందులో మొదటిది మన పొదుపే మన ఆదాయం. ఈరోజు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ వస్తువులు వాడుకోవడం ద్వారా సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయల వరకు పొదుపు అవుతా ఉంది. దాని తర్వాత చూసినట్లయితే రెఫరల్ ప్రోగ్రామ్. రెఫరల్ ప్రోగ్రామ్ అంటే మనము ఎవరినో ఇరికించడమో, లేకపోతే ఎవరి నెత్తి మీద టోపీ పెట్టడమో, ఎవరో జనాలను జైన్ చేపియడమో ఆ పద్ధతి కాదు. ఈరోజు మనకి ఏదైతే లాభం జరుగుతూ ఉందో ఆ లాభం గురించి మనం మాట్లాడినప్పుడు, చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా లాభం ఆశిస్తారు, వాళ్ళు కూడా పొదుపును ఆశిస్తారు. సో డిజిటల్ షేర్ ఇన్వైట్ మిత్రులారా, ఈరోజు వాట్సాప్ను మనం యూజ్ చేసుకొని మనము బాగుపడుతూ వేరే వాళ్ళని బాగుపరిచే గొప్ప అవకాశం ఉంది. దాని తర్వాత చూసినట్లయితే రీపర్చేజ్ ఇన్కమ్ వస్తూ ఉంది. ఆ పని చేసినందుకు టీమ్ రాయల్టీ వస్తూ ఉంది, కంపెనీ రాయల్టీ వస్తూ ఉంది, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఇందులో మిత్రులారా. అందుకే అర్నింగ్ ఆపర్చునిటీ ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నో రకాల ఆదాయాలు మనకు వస్తూ ఉన్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే రెఫర్ అండ్ అర్న్ 20%. మిత్రులారా, ఇందులో మనకు ఈచ్ ప్రైమ్ మెంబర్ పైన 300 రూపీస్ వస్తూ ఉంది. అయితే ఇక్కడ అర్థం కావడానికి 5 మంది అని చెప్పడం జరిగింది తప్ప 5 అనే సంఖ్య కంపల్సరీ కాదు. ఎంత కావాలనుకుంటే అంతమందిని ప్రైమ్ మెంబర్షిప్ చేయించే అవకాశం ఉంది. చేయాలని కానీ, ఎక్కువ చేయాలని కానీ, తక్కువ చేయాలని కానీ ఎలాంటి రూల్స్ లేవు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇన్స్టెంట్గా 24/7 మనము బ్యాంకుకు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే మనకు వస్తున్నటువంటి డబ్బులలో 5% మనకు టీడీఎస్ 5% అడ్మిన్ ఛార్జెస్ ఉంది. టీడీఎస్ 3.75 1 నవంబర్ నుంచి ఈ డిడక్షన్స్ జరుగుతాయి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎలానైతే ఉద్యోగం అనుకుంటున్నామో ఇది ఇంటి దగ్గర కూర్చొని చేసే ఉద్యోగం. ఈ ఉద్యోగం ద్వారా మనము కేవలం మనకు జరిగినటువంటి మంచి ఏదైతే జరుగుతుందో మనం అబద్ధం ఆడకుండా చేసిందే చెప్పాలి, చెప్పేదే చేయాలి. అయితే మిత్రులారా, కంపెనీ ఎలా డిజైన్ చేసిందని చూసినప్పుడు మనకు టోటల్గా కంపెనీ జీవితకాల సభ్యత్వం ప్రైమ్ మెంబర్షిప్ 1500. ఈ 1500 అనేటటువంటివి కంపెనీకి సంబంధించినవి. కంపెనీ దీనికి రిటర్న్గా రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది, వాళ్లకు లైఫ్ టైం కోసం సర్వీస్ ఇచ్చేస్తూ ఉంది. కానీ మనం ఈ పని చేసినందుకు ఒక ఎల్ఐసిలో ఒక ఏజెంట్ పాలసీ అమ్మినట్టు, ఒక రియల్ ఎస్టేట్లో వెంచర్లో ఏజెంట్ ప్లాట్లు అమ్మినట్టు ఇక్కడ మనం ఈ యాప్ను ప్రమోట్ చేస్తున్నందుకు మనకు రెఫరల్ ఇన్కమ్ 20% 300 రూపాయలు ఒక ప్రైమ్ మెంబర్షిప్ పైన. ఆ తర్వాత మిత్రులారా, మనం గనక హెల్ప్ చేసినట్లయితే అక్కడ మనకు 2% వస్తుంది, వాళ్లకు 20% వస్తూ ఉంది.
అక్కడితోటే కాకుండా రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు 74%, 1110 రూపాయలు వెంటనే డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. అయితే మిత్రులారా, దీన్ని మనము ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు, లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. ఆ తర్వాత రాత్రికి 6% రాయల్టీ ఉంది, 10% మిత్రులారా ఇక్కడ మనకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా ఈరోజు మనం ప్రైమ్ మెంబర్ అయ్యాం, మనకు నచ్చింది, మనం ఒక 5 మంది ప్రైమ్ మెంబర్ చేసినట్లయితే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా ఎవరి 5ను వాళ్ళు పూర్తి చేస్తే ఇక్కడ ఎలాంటి టైం లేదు. ఒకటే రోజులో చేస్తే, ఎవరి వాళ్ళు ఒక రోజులో చేస్తే 10 రోజులలో ఈ ప్రాజెక్ట్ అయిపోయే అవకాశం ఉంది. 10 రోజులలో అవుతుందా, 10 వారాలలో అవుతుందా, 10 నెలలలో అవుతుందా, 10 సంవత్సరాలలో అవుతుందా అనేది మనం చేసేటటువంటి స్పీడ్ పైన ఆధారపడ్డది. ఇంకా డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేసినట్లయితే 1000 కోట్లు అవుతుంది మిత్రులారా. ఇది 100% వర్కింగ్ ప్లాన్. కాబట్టి ఈరోజు అమితాబ్ బచ్చన్ గారు ఏదైతే రెఫరల్ చేస్తూ ఉన్నాడు, ఆయన ప్రోడక్ట్ వాడతాడా వాడా మనకు తెలియదు, కానీ సూపర్ స్టార్ అయినప్పటికీ టీవీలో వచ్చి వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం కూడా మన సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే దానికి రిటర్న్గా మనకు 178 కోట్ల ప్రాజెక్ట్ మన చేతిలో ఉంది ఫ్రెండ్స్. అయితే ఎంత ఇన్కమ్ కావాలి అనేది మన చేతిపైన ఆధారపడుతుంది, మనం ఎంత సమయం ఇస్తామన్నది మన పైన ఆధారపడుతుంది. కానీ కంపెనీ మాత్రం టోటల్ రైట్స్ మనకే ఇచ్చేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ తర్వాత ఎవరెవరికి ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు వచ్చేది లెవెల్ క్యాష్ బ్యాక్. వాళ్ళకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. దీన్నే మనము రీపర్చేజ్ అంటాం ఫ్రెండ్స్. వాళ్ళకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్లో 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచడం జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే జియో ఫోన్ ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. అది ఎలా వాళ్ళకు సాధ్యమైందంటే లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు టీమును తయారు చేశారు, 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. మనం కూడా 1,00,000 మంది యూజర్స్ను తయారు చేసినప్పుడు ఆ ఇంట్లో ఉదాహరణకు చూసినట్లయితే 2 మొబైల్స్ ఉన్నాయి, 200 రూపాయల రీఛార్జ్ అంటే 400 రూపాయలు జరిగింది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే 2% క్యాష్ బ్యాక్ 8 రూపీస్. టోటల్ టీంకు కనుక చూసినట్లయితే 8 lakhs రూపీస్, అందులో 25% అంటే మిత్రులారా 2 lakhs రూపీస్. అయితే ఒక్కొక్కరికి 20,000 రూపీస్ వస్తుంది ఓన్లీ మొబైల్ రీఛార్జ్ పైన. ఎవరిని కూడా మనం రీఛార్జ్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సెల్లింగ్లోనే మొట్టమొదటిసారి వచ్చిన సిస్టమ్ రీపర్చేస్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి దగ్గర క్యాష్ బ్యాక్ ఉంది. అక్కడ క్యాష్ బ్యాక్ జరిగినప్పలా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ, అక్కడ కూడా మనము లెవెల్ క్యాష్ బ్యాక్ తీసుకునే గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన కష్టార్జితంలో మనకు 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 TDS డిడక్షన్ అవుతా ఉంది. కానీ ఈ క్యాష్ బ్యాక్లో అలాంటి డిడక్షన్స్ ఏమీ లేవు. 100% మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఒక రీఛార్జ్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, మర్చిపో. మిత్రులారా, ఇక్కడ మనము యూసేజ్లో వాడుకుంటా ఉన్నాం. 10 లెవెల్స్ తర్వాత వచ్చేటటువంటి ఇన్కమే రాయల్టీ ఇన్కమ్. మిత్రులారా, రాయల్టీలో కనుక చూసినట్లయితే ఫస్ట్ రాయల్టీ సిల్వర్ రాయల్టీ. మన ఫ్రంట్ లైన్లో 5 మంది, ఆ తర్వాత 10 లెవెల్స్ వరకు ఫిల్అప్ అయినప్పుడు 9 + 5 14. ఎప్పుడైతే 14 ప్రైమ్ మెంబర్లు అయిపోతారో మనం సిల్వర్ రాయల్టీ ఎలిజిబిలిటీ. ఇక్కడ ఎలాంటి పీవీ బీవీ కానీ రైట్ లెఫ్ట్ అని కానీ లేదు. రాత్రి 12 గంటల తర్వాత 1% మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం తెచ్చినటువంటి వాళ్ళను సిల్వర్ చేసినట్లయితే మనము గోల్డ్ అయిపోతాం. గోల్డ్ అయినప్పుడు 2% వస్తుంది, అందులో సిల్వర్కు 1% వెళ్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనము తెచ్చిన వాళ్ళను గోల్డ్ చేయాలనే రూల్ లేదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినప్పటికీ మనము డైమండ్ అయ్యేటటువంటి పరిస్థితి. డైమండ్ అయినప్పుడు 3% సేమ్ డిఫరెన్షియల్ అన్లిమిటెడ్. ఇప్పటివరకు మాట్లాడిన సిల్వరు, గోల్డ్, డైమండ్ మన కంపెనీకి సంబంధించింది అయితే, మన టీంకు సంబంధించింది అయితే. మిత్రులారా, ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడేది
మన క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే అది 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది క్రౌన్ డైమండ్. మిత్రులారా, ఇక్కడ ఒక్కొక్కరికి మొన్న 9 లక్షల రూపాయలు వచ్చింది 3 నెలలకు. అంటే నెలకు 3 లక్షల పైన వస్తుంది. ఇది ఒక సపరేట్ ఇన్కమ్. ఇది సాధించడానికి 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు డైమండ్ అయినా మనం క్రౌన్ డైమండ్ అవుతాం. మిత్రులారా, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఇన్కమ్. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఎక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో లేదు ఫ్రెండ్స్. మీరు ఈరోజు తలుచుకుంటే దివాళీ బొనంజా ఆధారంగా మనము జనవరి నుంచే ఈ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది మనకు, దానికి అనుసారంగా పనిచేసినట్లయితే. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఎవరినైతే తెచ్చామో ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నామో ఆ 5 మందికి మనం హెల్ప్ చేసినట్లయితే మిత్రులారా, 5-25 అయిపోయినప్పుడు మనం లీడర్షిప్ అవుతుంది. ఇక్కడ మనకు లీడర్షిప్ రాయల్టీ మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు 10% వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మనకు 30 రోజులలో కనుక ఈ ప్రోగ్రామ్ చేసినట్లయితే అక్కడ మనకు 5-25 పూర్తి చేస్తే లీడర్షిప్తో పాటు అదనంగా గోవా ప్రోగ్రామ్ ఉంది ఫుల్ పెయిడ్ కంపెనీ ఖర్చులతో. ఆ తర్వాత చూసినట్లయితే ఈ 5 మందిని కనుక గోవా మనం ఎలిజిబిలిటీ చేస్తే మనము దుబాయ్ వెళ్ళే అవకాశం ఉంది మిత్రులారా. 5-25-125. ఇక్కడ అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఆ టైంలో తెలియకనో ఇతరత్ర కారణాల చేత ఒకవేళ సమయాన్ని పోగొట్టుకున్న వాళ్ళు బాధపడొద్దనే ఉద్దేశంతో ఈ 90 రోజులు అనేది కాకుండా ఎప్పుడైనా సరే 5-25-125 625 అనే స్ట్రక్చర్ పూర్తి చేసినప్పుడు కూడా అతను ఫారెన్ టూర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమనండి. డెఫినెట్గా మనం నెక్స్ట్ మనీ త్రోగా ప్రపంచ యాత్ర చేయొచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, సీనియర్ నుంచి కనుక చూసినట్లయితే, కంపెనీ నుంచి సీనియర్ నుంచి సపోర్ట్ చూసినట్లయితే ఈరోజు ప్రతి ప్రైమ్ మెంబర్కు కంపెనీ 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 ఆధారంగా ఎండ్ యూజర్ నష్టపోకూడదు, ఎవరికి ఈజీగా మనీ రాకూడదు. మిత్రులారా, ఇక్కడ ఎవరికి ఈజీగా మనీ రావట్లేదు, ఎండ్ యూజర్ ఎవరు నష్టపోవట్లేదు. ఎందుకంటే ప్రైమ్ మెంబర్షిప్ కాగానే అతనికి 1500 రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తా ఉన్నాయి. సర్వీసెస్లో ఆ రివార్డ్ పాయింట్స్ కాస్త రూపాయలుగా కన్వర్ట్ అవుతాం. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సీనియర్స్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. అన్ని లాంగ్వేజ్లలో ప్రజెంటేషన్ జరుగుతూ ఉంది. నేర్చుకొని నేర్పియడం మిత్రులారా. లర్న్ డూ టీచ్, లర్న్ డూ టీచ్. నేర్చుకుంటే నేర్పగలుగుతాం. టోటల్గా డిజిటల్ సిస్టమ్, ఇంటి దగ్గర ఉండి చేసుకునే వ్యాపారం. ఆ తర్వాత చూసినట్లయితే నేను ఈ పద్ధతిలో పని చేస్తా ఉన్నాను గత సంవత్సరం నుంచి. మీకు ఇప్పుడు షేర్ చేస్తాను నేను లైవ్లో ఏం చేయబడ్డాను, ఏం జరుగుతూ ఉంది, నేను నా లక్ష్య సాధనలో ఏం చేస్తా ఉన్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని సిన్సియర్గా వినండి. విన్న తర్వాత మీ జీవితంలో ఇది ఓకే అనుకుంటే 99.99 కాదు 100% అనుకుంటే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. మిత్రులారా, మరి అదే కాకుండా ఈ అప్లికేషన్ పైన ట్రైనింగ్స్ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా అందిస్తున్నాం. మనం చేసే వ్యాపారంలో మనం ఒక్కరమే ఆలోచన చేయాలి. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ మనకు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో కనుక మనం ఫాలో అయినట్లయితే సక్సెస్ మనం ఫాలో అవుతుంది. ఆ తర్వాత మిత్రులారా, ఎన్ని చెప్పినప్పటికీ కొంతమందికి అనుమానం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా గొర్రె కషాయవాణి నమ్మినట్టు మోసపు మాటలతోటి మోసపోతూ ఉంటారు. నిజం చెప్పినప్పుడు అనుమానిస్తూ ఉంటారు. సర్వసాధారణం అది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కోసారి అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే తెలివి ఎంత ఉందంటే అసలు వీళ్ళు ఎలా మోసపోయారని మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మనం పనిచేసినట్లయితే 1% సక్సెస్ అయినా కూడా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. కానీ మిత్రులారా, 1% ఎందుకు సక్సెస్ కావాలి, మనం 100% ఎందుకు కాకూడదు అనే ఉద్దేశంతో నేను పని చేస్తా ఉన్నా. అది ఏం జరుగుతూ ఉందో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ నేను. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఇది విన్ విన్ ఆఫర్. ఈరోజు ఒకవేళ కనుక నేను ఫెయిల్ అయితే ఎలా సార్? నో ప్రాబ్లం. ఫెయిల్ అయిపోయినప్పటికీ కూడా మనము ఈ యాప్ను వాడుకోవడం ద్వారా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడుకోవడం ద్వారా మనకు ఒక పొదుపు జరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు పొదుపు మాకు ఆదాయం అనే పద్ధతి ద్వారా విన్ విన్ ఆఫర్ అన్నమాట. సంవత్సరానికి 16,731 ఒక కుటుంబానికి సంబంధించింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆలోచన చేయండి. మరి సంవత్సర కాలంలో మనకు
ఈ 16-17 వేల రూపాయలు మిగిలినప్పుడు అవి పిల్లల ఫీజులకో లేకపోతే పండక్కి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా? సో నా లాస్ ఓన్లీ ప్రాఫిట్ అనేటటువంటి సిస్టమ్ ద్వారా వచ్చిందే నెక్స్ట్ మనీ. ఆ తర్వాత ఫ్రెండ్స్, మనం ఈరోజు సైన్అప్ చేయనటువంటి వాళ్ళు సైన్అప్ చేయండి. ఎలా చేయాలనో చూడండి. చేసిన వాళ్ళు ఆల్రెడీ మీరు దీన్ని చేయించండి. వాళ్ళు కూడా వినండి ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని ఫస్ట్ స్టెప్లో ఎవరో ఒకరు యూజర్ అంటే ఉండాల్సిందే. కంపెనీ డైరెక్ట్ ఎవరికి ఇవ్వదు. అయితే ఆ యూజర్ నేమ్ అక్కడ ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్లో ప్లస్ మార్క్ ఉంది ఫ్రెండ్స్. ప్లస్ మార్క్ నొక్కగానే మీకు ఈ విధంగా నేమ్, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ వస్తుంది. అవి మూడింటిని టాలీ చేసుకున్న తర్వాత మనం కన్ఫర్మ్ చేయాలి. రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మూడో స్టెప్లో మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ ఇవ్వండి. ఆ తర్వాత ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన లేదా మీ ఆధార్ కార్డ్ పైన మీ బ్యాంకు పైన ఎలా పేరుందో అలా ఇవ్వండి. సైన్అప్కి ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఆరో స్టెప్లో మీరు పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేయండి. దాని తర్వాత చూసినట్లయితే మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ. సో ఇక్కడ ఎవరిని కూడా బినామీ పేర్లు అంటే ఏ లీగల్ డాక్యుమెంట్స్ లేనటువంటి వ్యక్తికి మనము ఇవ్వలేం. అందుకని కంపల్సరిగా డాక్యుమెంట్స్ ఉండాలి. చివరాఖరికి ప్రైమ్ మెంబర్షిప్ అయ్యేటప్పుడు పాన్ కార్డ్ అయితే ఇట్టి పరిస్థితిలో ఉండాలి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మనము మన యొక్క నామినీని మనమే యాడ్ చేసుకుంటాం. బ్లడ్ రిలేషన్ మెయిన్ యాప్లో చూడండి, బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ ఓపెన్ చేసి ఎడిట్ ప్రొఫైల్ అని చేసుకొని అప్డేట్ ప్రొఫైల్ చేయాలి. ఆ తర్వాత మనం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరితోటి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 100% డిజిటల్. యాప్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ డౌన్లో ఎల్లో కలర్లో, పసుపు కలర్లో వాలెట్ ఉంటుంది. వాలెట్ ఓపెన్ చేసిన వెంటనే మనకు అక్కడ యాడ్ మనీ ఉంటుంది ఫ్రెండ్స్. యాడ్ మనీ నొక్కగానే మనకు అక్కడ 1770 కనిపిస్తూ ఉంది. దాన్ని మనం టచ్ చేయగానే మిత్రులారా గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే సెలెక్షన్ చేసుకున్న వెంటనే మనకు ఎక్కడనైతే డబ్బులు ఉన్నాయో, అది గూగుల్ పేనా, పేటిఎమా, ఫోన్పేనా, ఆన్లైన్ అకౌంటా, మిత్రులారా అన్నిటికంటే ఫాస్ట్గా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవుతా ఉంది. సో ఆ విధంగా మన అకౌంట్లోకి డబ్బులు వచ్చిన తర్వాత యాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కినట్లయితే అక్కడ అప్గ్రేడ్ అని ఉంటుంది. అప్గ్రేడ్ నౌ ఒత్తగానే వెంటనే మనకు థంబ్ మార్క్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 1770 రూపాయలతోటి 178 కోట్లు సంపాదించుకునే ఒక సువర్ణ అవకాశం. సో ఆ విధంగా ఎవరైతే ఈ సిస్టమ్ మార్నింగ్ నైట్ 90 రోజులు వస్తూ తన టీంని అటెండ్ చేస్తారో ఫెయిల్ అవ్వడానికి కుదరదు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు నెక్స్ట్ మనీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ లోపల ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ అనేది అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా దీనిపైనే ఉంది. కానీ సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ మొట్టమొదటి కంపెనీలో ఫస్ట్ డైమండ్ మన యొక్క సీనియర్ చంద్రశేఖర్ సార్, అతని యొక్క జూనియరే సుభాష్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం గతంలో పని చేసినప్పుడు ఒక మంచి టీం, మంచి కంపెనీ, మనం ఎలాగో మంచిగా ఉన్నాం. కానీ ఈ మూడు కాంబినేషన్ ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు రిజల్ట్స్ అనేది బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మిత్రులారా. సో ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రామ్ పైన మీకు కంప్లీట్గా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫ్రెండ్స్, మరి మీరు ఇంత ఓపిక ఆలకించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా పేరున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆ తర్వాత చూసినట్టయితే ఫ్రెండ్స్, మరి ప్రాక్టికల్గా నేను వచ్చిన తర్వాత ఏం జరిగింది, నాకంటే ఎక్కువ రిజల్ట్స్ నా టీంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తీసుకుంటా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి కనుక చూసినట్లయితే మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. నేను ఈరోజు మీరు ఎలా వచ్చారో 3వ తారీఖు అక్టోబరు 2019 నేను వచ్చాను గత సంవత్సరంలో. సో ఫ్రెండ్స్, మరి నేను వచ్చినప్పుడు నేను మీలాగా ఒక్కడనే. కానీ ఈరోజు కనుక చూసినట్లయితే మిత్రులారా, ఇక చూడండి, డేట్ కూడా మీకు చూపిస్తాను, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇది సత్యమైన వ్యాపారం ఫ్రెండ్స్. 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 నేను ఇందులో జాయిన్ కావడం జరిగింది. ఆ రోజులలో మాకు రాత్రి 9, ఉదయం 9 మాకు క్లాసెస్ ఉండేది హిందీలో. మా సీనియర్ నాకు చెప్పిందే మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, 90 రోజులు ఎవరైతే ఈ సిస్టంలో రెగ్యులర్గా వస్తారో తల కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా ఫెయిల్ అవ్వడానికి కుదరదు ఫ్రెండ్స్. ఆ తర్వాత చూస్తే అదే రోజు నేను
ఇప్పుడు ఈరోజు మీకు ఎలానైతే ప్రైమ్ మెంబర్షిప్ వెంటనే కామని చెప్పాను, ప్రైమ్ మెంబర్షిప్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి, మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనం చూసినట్లయితే మరి ప్రతిసారి సైన్ అప్ అయినప్పుడు ఒక 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి అనుకున్నాం. 3వ తారీఖు అక్టోబర్ 2019 నేను సైన్ అప్ అయ్యాను. ఆ తర్వాత వెంటనే నేను 1500 ప్రైమ్ మెంబర్ అయ్యాను. 1500 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. టోటల్ 1550. 3వ తారీఖు అక్టోబర్ 2019. 3వ తారీఖు రోజు మీటింగ్కి వెళ్ళా. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు చూడండి ఫ్రెండ్స్, 50 రివార్డ్ పాయింట్స్, 50 రివార్డ్ పాయింట్స్, 50 రివార్డ్ పాయింట్స్. సో మనకి ఇక్కడ టెన్షన్ అనేది లేదు, ఎందుకంటే 3192 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. రివార్డ్ పాయింట్స్ అనేది ఎప్పుడు కూడా మనకు ల్యాబ్స్ కావు, ట్రాన్సాక్షన్స్ లో మనకు క్యాష్ గా కన్వర్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇకపోయినట్లయితే మరి ఆ రోజు నేను 1770 రూపాయలు ధైర్యం చేశాను. మీకు ఈ రోజు చెప్పాను, మీరు కూడా 1770 రూపాయలు ధైర్యం చేయండి సార్ అని చెప్తాను. మరి నేను అది ధైర్యం చేయడం ద్వారా గత సంవత్సరం 3వ తారీఖు అక్టోబర్ 2019 నుంచి ఈ రోజు ఈ క్షణం వరకు కనుక చూసినట్లయితే మరి నాకేం డబ్బులు వచ్చాయి చూడండి, 4,18,125 రూపాయలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది. యావరేజ్గా మనం చూద్దాం 3 నెలల నా ఇన్కమ్ ఏమొచ్చింది. యావరేజ్ 3 months ఇన్కమ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు. 1,78,290 రూపాయలు, సుమారుగా 60,000 రూపాయలు. ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి, 60,000 రూపాయలు సంపాదించే వాళ్ళు బయట ఎన్ని గంటలు పని చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఉదయం రాత్రి వస్తా ఉన్నా, దీని గురించి డిజిటల్ సిస్టమ్ ద్వారా ఇంటి దగ్గర కూర్చొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. అక్టోబర్ నుంచి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలే. అక్టోబర్లోనైతే తెలియదు ఫ్రెండ్స్, కరోనా గురించి కానీ లాక్డౌన్ గురించి కానీ అక్టోబర్లో తెలియదు, మార్చిలో తెలుసు. సో మై డియర్ ఫ్రెండ్స్, స్టార్టింగ్ 3 నెలలు ఏదైతే ఉందో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ 3 నెలల్లోనే చాలా మంది నర్వస్ అయిపోతూ ఉంటారు. ఇంకా స్పెషల్గా మనకు ఏమనుకోద్దు మీరు, ఆంధ్రులు ఆరంభ సూరులు అంటే మనకు ఒక అవార్డు ఉంది ఫ్రెండ్స్, కానీ అది తప్పని మనం నిరూపిద్దాం. చాలా సంతోషంగా వర్క్ స్టార్ట్ చేస్తారు, ఎంత తొందరగా స్టార్ట్ చేస్తారో అంత తొందరగానే క్లోజ్ చేసుకుంటారు. ఎందుకంటే దానికి ఎలాంటి అర్థం ఉండదు, సోడా వాటర్ లాగా పనిచేస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదండి, మీరు యాక్టివ్ పర్సన్స్. మెజారిటీ ఆంధ్రులు ఆరంభ సూరులు అనే నానుడు ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఫస్ట్ 3 months అనేటటువంటిది ఫౌండేషన్ టైం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 3 months నాకు 8,715 రూపాయలు వచ్చాయి. ఈరోజు నా టీంలో చాలా మందికి 30,000 పైన వచ్చాయి. అర్థం చేసుకోండి, ఇక్కడ ఎప్పుడు వచ్చినామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం వర్క్ ఎలా చేస్తున్నామో అనేదే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇది ప్రజెంట్కు సంబంధించినటువంటిది. అయితే మరి ఫ్యూచర్కు సంబంధించినటువంటిది చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక గొప్ప అవకాశం ఉంది. ఆ గొప్ప అవకాశమే మనకు నిద్ర పోయినా కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఇన్కంలో, మన జీవితంలో అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ఏర్పడలేదు. ఈ సిస్టమ్ ద్వారా మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఏర్పడతా ఉంది. కాకపోతే కొంత సమయం పడుతుంది, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది డెవలపింగ్ అవుతున్న యాప్, డెవలప్డ్ కాదండి, డెవలప్ అవుతున్న యాప్. చూడండి ఫ్రెండ్స్, మీతోటే మాట్లాడుతూ ఉన్నా 9 గంటల 40 నిమిషాల 40 సెకండ్స్, 9 గంటల 37 నిమిషాల 22 సెకండ్స్, 9 గంటల 34 నిమిషాల 2 సెకండ్స్, 9 గంటల 33 నిమిషాల 7 సెకండ్స్, 9 గంటల 27 నిమిషాల 54 సెకండ్స్, 9 గంటల 15 నిమిషాల 39 సెకండ్స్, 8 గంటల 49 నిమిషాల 11 సెకండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మీతోటే మాట్లాడుతూ ఉన్నా, కానీ ఎవరో రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ కోసం వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు. ఇది పుషింగ్ బిజినెస్ కాదు, పుల్లింగ్ బిజినెస్. అదంతలో అదే వచ్చేస్తా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు మనం చేసింది నెట్వర్క్ చేసినాం అనుకున్నాము, కానీ నెట్టి పని చేసిన మిత్రులారా, నెట్టినాం అన్నమాట. కాబట్టి మనం నెట్టినంతసేపే ముందుకెళ్ళింది, ఆ తర్వాత అదంతలో అది న్యాచురల్గా ఆగిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి బిజినెస్లో నుంచి నా 32 years ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. సో డోంట్ వేస్ట్ యువర్ టైం మిత్రులారా. ఈరోజు చూడండి, నేను మీలాగానే వచ్చానని చెప్పాను, చూయించాను. సో ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, నేను 32 మంది సైన్అప్ అయ్యారండి, అందులో నుంచి 12 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారండి, 20 మంది కాలేదండి, 1770 రూపాయలు వాళ్ళ దగ్గర దాచుకున్నారండి. నో ప్రాబ్లం, వాళ్ళు నా చేయి పట్టుకోలే,
వేరే వాళ్ళ చేయబట్టుకున్నారు, ఫెయిల్ అయిన వాళ్ళ విన్నారు. అందుకే మీకు చెప్పాను నేను, ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. దాని తర్వాత ఫ్రెండ్స్, మీకు ప్రతిసారి ఇది ఎందుకు చెప్తానంటే, మన యొక్క డెవలప్మెంట్ అనేది మన చేతిలో ఆధారపడ్డది. మన జూనియర్ చేతిలో ఆధారం లేదు. ఆయన మహా అయితే ఏం చేయొచ్చు, ఆయన పని ఆపుకోవచ్చు, కానీ మనను పని చేయకుండా మాత్రం ఆపే శక్తి అతనికి లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కము, ఇండిపెండెంట్ కెరియర్ మిత్రులారా, ఇట్ ఈస్ నాట్ ఏ డిపెండబుల్ కెరియర్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనము 178 కోట్లు అనుకున్నప్పుడు 5.25 అనేది చూసాం ఫ్రెండ్స్. ఈ రోజు కనుక చూసినట్లయితే మీకు చెప్పాను నేను 48,000 మంది అని చెప్పాను మిత్రులారా. రేపు సాయంత్రం కనుక చూడండి మీరు, ఇది 49,000 వరకు వెళ్ళిపోతుంది. అంటే అర్థం చేసుకోండి, నేను చేయలేదండి, నా టీం చేసింది. సో మై డియర్, నేనేం చేస్తా ఉన్నా, రోజు సత్యనారాయణ స్వామి కథలాగా చెప్తా ఉన్నా. మీరు కూడా సత్యనారాయణ స్వామి కథ చెప్పండి, డబ్బులు వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, కాపీ పేస్ట్. అందులో నుంచి 8,506 మంది ప్రైమ్ మెంబర్స్ అయ్యారు. ఇంకా 40,000 మంది అవుతారు డెఫినెట్గా. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, 10 లెవెల్స్ పూర్తి చేస్తే 5.25 ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా మనం పనిచేసినట్లయితే 178 కోట్లు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూడండి, ప్రాక్టికల్గా గమనించండి. 5 బదులు 12 అయింది, 25 బదులు 54 అయింది. 54 ఇంటూ 2% వస్తుంది మిత్రులారా. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత చూసినట్లయితే 125, ఇది పిరమిడ్ కాదు. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ మనం ప్రైమ్ మెంబర్స్ చేస్తుంది. ఇక్కడ మెంబర్లను చేంజ్ చేసే సిస్టమ్ కాదు, ఇది మనకు ఒక సర్వీస్ యాప్ను ప్రమోట్ చేస్తా ఉన్నాం. సంవత్సర కాలంలో మిత్రులారా 3 లెవెల్స్ పూర్తయ్యాయి. అంటే 4 నెలలు యావరేజ్గా ఒక్కొక్క లెవెల్. 10 లెవెల్స్ పూర్తి కావడానికి 40 నెలలు, కానీ నేను 5 సంవత్సరాలు మిత్రులారా 60 నెలలు టార్గెట్ పెట్టుకున్నా. నేను మధ్యతరగతిలో ఉన్నా, ఎందుకంటే నా తండ్రి నా తాత మధ్యతరగతిలో ఉండరు కాబట్టి. కానీ నా పిల్లలు మధ్యతరగతిలో ఉండడానికి వీలు లేదు. 178 కోట్లు అక్షరాలను నేను తీసుకోబోతున్నా మిత్రులారా, మీరు తీసుకుంటారు. 625 అనేది చూసినట్లయితే 625లో 259 మంది అయిపోయారు. ఇంకొక సుమారు 400 మంది కావాలి. 900 మంది రెడీగా ఉన్నారు ప్రైమ్ మెంబర్ కావడానికి. జీవిత కాలంలో 1770 రూపాయలు మిత్రులారా. నేను బాగుపడుతున్నా, మీరు బాగుపడదాం, మనం కలిసి పని చేద్దాం, మన ఊరును బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుద్దాం, మన దేశాన్ని బాగుపరుద్దాం అనే ఉద్దేశంతో జనవరి నుంచి నేను ఈ ప్రోగ్రాం చేస్తా ఉన్నా మిత్రులారా. అయితే మరి ఈరోజు మన అభినందన ప్రోగ్రాంలో మన మధ్యలో ఉన్నటువంటి మిత్రులు ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తాను. వాళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మన మధ్యలో షేర్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈరోజు సెషన్ పైన మీకు ఇంకా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే డెఫినెట్గా మీరు హ్యాండ్ రైజ్ చేయండి, అవన్నీ కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మన మధ్యలో ఈరోజు జె పవిత్ర గారు, హైదరాబాద్ వాస్తవ్యులు. మేడం ఇందులో ఫ్రంట్ లైన్ 5 కంప్లీట్ చేసేసుకొని అక్కడ ఉన్నటువంటి 9 మందిని కంప్లీట్ చేశారు కాబట్టి మేడం ఈరోజు సిల్వర్ రాయల్టీ అచీవ్ అయ్యారు. మేడంకు జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మేడంకు కంగ్రాచ్యులేషన్స్. మేడం, మీరు ఇందులో గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేస్తూ 178 కోట్లను మీరు తీసుకోవాలని ఆశిస్తూ, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాం మేడం. మీటింగ్లో మీరు ఈరోజు అటెండ్ అయినట్టయితే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మన మధ్యలో 13వ తారీఖు అక్టోబర్ రోజు మిత్రులారా చూడండి, 13 అక్టోబర్, ఇంకా 13 నవంబర్ రాలే మనకు. అంత లోపలనే
సార్ ఆల్రెడీ మనకు బిగ్ హీరో ఆఫ్ ద డే అంటే గోవా అంటే 525 ఎవరైతే చేస్తారో 30 డేస్లో అలాంటి గోవాకు అచీవర్ అయ్యారు బిగ్ హీరో ఆఫ్ ద డే ఈరోజు చందు గారు. చందు గారు మీరు ఈరోజు లీడర్షిప్ రాయల్టీ అచీవ్ అయిపోయారు, గోవా ప్రోగ్రామ్ అచీవర్ అయిపోయారు. ఆ తర్వాత మీరు దుబాయ్ ప్రోగ్రామ్ అచీవ్ కావాలి. ఆ తర్వాత సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ మీరు మీ యొక్క లక్ష్య సాధన ఏదైతే అనుకొని వచ్చారో 178 crores తీసుకోవాలని జిఎస్టి టీం తరఫు నుంచి కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు ఆర్థిక శుభాభివందనాలు తెలియజేస్తూ మీరు ఇవన్నీ కంప్లీట్ చేయడానికి కావాల్సిన శక్తి యుక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. చందు గారు ఒకవేళ అవైలబుల్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హలో, మాట్లాడండి సార్. సార్ అందరికీ నమస్కారం. నా పేరు చందు దాసరే అండి. నేను భీమవరంలోని ఫిట్ జోన్ జిమ్ రన్ చేస్తున్నాను. నాకు ఎప్పటి నుంచో మన వెంకట సార్ తెలుసండి నాకు. ఓకే. ఆయన ఎప్పటిలాగే మా జిమ్కి వచ్చినప్పుడు ఈ యాప్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చెప్పగా నేను వెంటనే జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత ఒక 10 days వరకు నేను ఆ యాప్ గురించి సరిగ్గా పట్టించుకోలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మన వెంకట సార్ గారు ఫోన్ చేసి జూమ్ క్లాస్కి అటెండ్ అవ్వమని చెప్పారు. ఆ జూమ్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మన అర్జున్ సారు, చిట్టుబాబు గారు వాళ్ళ మాటలు నాకు కొత్త ఎనర్జీని క్రియేట్ చేసిందండి. ఇంత మంచి పొజిషన్లో ఉండి కూడా వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఇందులో ఏదో మంచి ఇన్కమ్ ఉందని నాకు అర్థమైంది. కరెక్ట్. నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ యాక్చువల్లీ నా జిమ్కి వచ్చే స్టూడెంట్స్ అందరూ నేను మోటివేట్ చేసి నెక్స్ట్ మనీలో యాప్లో జాయిన్ చేయడం జరిగిందండి. వాళ్ళు నాకన్నా ఇంట్రెస్ట్ చూపించి నన్ను గోవా ట్రిప్ వరకు తీసుకొచ్చారండి. వెరీ గుడ్. నేను త్వరలోనే దుబాయ్ ట్రిప్ వరకు చేయగలుగుతాను అనే నమ్మకం నాలో కలిగించారండి వాళ్ళు. వెరీ గుడ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకట సార్ గారికి, అలాగే అర్జున్ సార్ గారికి, చిట్టిబాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. నాకు ఇంతలా చేయడానికి కారణమైన నా వెనకాల నడిపించిన వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ చందు గారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అదేవిధంగా ఫ్రెండ్స్, మన మధ్యలో సిల్వర్ అచీవర్ అయిన వాళ్ళు ఈరోజు స్రవంతిక మేడం గారు ఈరోజు సిల్వర్ కాయిన్ అచీవర్ అయ్యారు దీపావళి బొనంజాలో. అదేవిధంగా ఫ్రెండ్స్, కళ్యాణి మేడం గారు సిల్వర్ కాయిన్ అచీవర్ అయ్యారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్ పైన మీరు రైట్ సైడ్లో ప్లస్ మార్క్ నొక్కండి. రైట్ సైడ్లో ఉన్నటువంటి 3 dots కనుక నొక్కినట్లయితే మీకు అక్కడ రేజ్ హ్యాండ్ ఉంటుంది. మీ హ్యాండ్ రేజ్ చేయండి. మీకు ఏదైనా ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే సబ్జెక్ట్ పైన మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, 14వ తారీఖు వరకు మనకు ఏదైతే ఈ దీపావళి బొనంజా ఉందో దాన్ని కనుక కాన్సన్ట్రేట్ చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, డైరెక్ట్గా మనం 5 మందిని ప్రైమ్ మెంబర్లు చేసినట్లయితే సిల్వర్ కాయిన్ అని, 10 మందిని చేసినట్లయితే గోల్డ్ కాయిన్ అని. ఆ తర్వాత బిగ్ దివాళీ ఆఫర్ కింద 20 మందిని ఎవరైతే డైరెక్ట్ ప్రైమ్ మెంబర్ చేస్తారో వాళ్లకు 3 days 2 nights ఆర్టీపీ ప్రోగ్రామ్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ద్వారా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది మిత్రులారా. ఆ తర్వాత ఒకవేళ 5 మందిని మనం తెచ్చి 5 అండర్లో 25 మంది కనుక అయినట్లయితే వాళ్ళు కూడా ఆర్టీపీకి ఎలిజిబిలిటీ ఉంటారు. మార్నింగ్ టైంలో మనం దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలంటే హ్యాండ్ రైజ్ చేయండి మిత్రులారా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, అదేవిధంగా మన మధ్యలో ఈరోజు సిల్వర్ రాయల్టీ పూర్తి చేసుకున్న పవిత్ర మేడం గారికి, అదేవిధంగా సిల్వర్ రాయల్టీ అచీవ్ చేసుకున్నటువంటి సిల్వర్ కాయిన్ అచీవ్ చేసుకున్నటువంటి కార్తిక్ గారికి, అదేవిధంగా స్రవంతి మేడం గారికి, అదేవిధంగా కళ్యాణి మేడం గారికి, అదేవిధంగా చందు గారికి 525 చేసుకున్న గోవా అచీవ్ అయినటువంటి చందు గారికి కూడా వన్స్ అగైన్
థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ మిత్రులారా. ఇక్కడ శ్రీరామ్ గారు, నేను అన్మ్యూట్ చేశాను, మాట్లాడాను. సార్ నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర చేయండి. సార్ మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ చెప్పండి సార్. మేడం ఈరోజు పవిత్ర మేడం సిల్వర్ స్టార్ అయింది కదా సార్. అవును, మాటిమే సార్ మేడం గారు. చాలా అదే పిలిచారు సార్. అయితే నేను కాల్ చేశాను సార్. వాళ్ళు కొంచెం ఇబ్బందిలో, అదే నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇక నేను మాట్లాడుతున్నా సార్. చాలా సంతోషం సార్. రీసెంట్ గానే వాళ్ళ హస్బెండ్ స్టార్ అయ్యారు సార్, ప్రసాద్ సార్ గారు, హైదరాబాద్. మళ్ళీ ఇతను నేను మీ పర్మిషన్ తోటి అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పండి. ఇది నిజంగా అద్భుతమైనటువంటి యాప్ అండి. చాలా మంది అసలు ఏం లేదనుకుంటున్నారు. ఉన్నదంటే ఉంటదండి, ఏం లేదంటే ఏముండదు. ఇప్పుడు లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తడుతున్నది. ఎవరైతే అవేర్నెస్ ఉండి మంచిగా దీనిని అర్థం చేసుకొని డోర్లు ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారండి. ఎవరైతే నిర్లక్ష్యం చేసి మన తలుపు తడుతుంది కదా, ఎవరైతే డోర్లు మూసుకుంటుంటారు కదా, వాళ్ళు సక్సెస్ అవుతలేరు. ఎందుకు అవుతలేరంటే నెక్స్ట్ మనీ యొక్క ప్రెజెంటేషన్ వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. చాలా మంది, చాలా అంటే చాలా మంది జస్ట్ సైన్ అప్ అవుతున్నారు, ఈజీ రావాలనుకుంటున్నారు, కానీ ఈ ప్రెజెంటేషన్ అనేది ఇంటలేరు. ఎవరైతే మంచిగా ప్రెజెంటేషన్ ఇన్న మాత్రం డెఫినెట్లీ సక్సెస్ అవుతున్నారు. మన మిత్రులకు, మన కుటుంబ సభ్యులందరికీ చెప్పేది ఒకటే, అర్థం చేసుకోండి. ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే మన కిందున్న వాళ్ళు అర్థమవుతుంది. మనమే అర్థం చేసుకోకపోతే కింది వాళ్ళకు మనం ఏం చెప్పలేము. వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. మంచి వ్యక్తులు ఉన్నారండి, ఎక్సలెంట్ పర్సన్స్ ఉన్నారు డౌన్ లైన్లా. వాళ్ళు ఎందుకు చేస్తలేరంటే ఇన్ఫర్మేషన్ సరిగ్గా పోతలేదు. సిఎన్ చార్ సార్ గారు రోజు చెప్తున్నారు మనము డైలీ అటెండ్ అవుతున్నాం. ఆ రోజు మనము కాకుండా కొన్ని రోజులైనా సరే ఇన్నది మన కింద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ సక్సెస్ అవుతారు సార్. మాకు చాలా సంతోషం సార్. మా డౌన్ లైన్ లో 3 సిల్వర్ స్టార్ అయ్యారు. నిజాంతం సార్. మీకు విధంగా మన అభిషేక్ కుమార్ బర్వన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీరాములు సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం 7 o'clock లైవ్ ప్రెజెంటేషన్ లో కలుసుకుందాం. అప్పటి వరకు శుభరాత్రి. గుడ్ నైట్ ఫ్రెండ్స్.